కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఇది వ్యాలంటైన్స్ వీక్ కదా, మరి నాకు టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇస్తావా? టెడ్డీ బేర్ ఎందుకు ఇవ్వాలి? అంటే నాకు పడుకునేటప్పుడు టెడ్డీ బేర్ ని హగ్ చేసుకొని పడుకునే అలవాటు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నా? ఆ టెడ్డీ బేర్ లాగా నేనెందుకు పుట్టలేదు అని. ఇదంతా కాదు, Feb 14th ఎగ్జాక్ట్లీ 12 o'clock కి నువ్వు నాకు విష్ చేయాలి. చేస్తాలే. ఏమని విష్ చేస్తావు? హ్యాపీ మదర్స్ డే విష్ చేస్తా. హ్యాపీ మదర్స్ డే ఏంటి, అది వ్యాలంటైన్స్ డే. నువ్వు ఎప్పుడు నన్ను అమ్మలా చూసుకుంటావు కదా, అందుకే. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో నీ ప్రాపర్టీస్ అన్ని నావే కదా? అవును. నాకు ఒక స్థలం కావాలి. ఎక్కడ కావాలి చెప్పు? జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా? అంటే నీ గుండెలో ఇంత స్థలం కావాలి. అయినా నీకు ఒక విషయం తెలుసా, మన ఫ్రెండ్ చరణ్ ఇంకా ప్రియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిందంట. అది ప్రియా వల్లనే, వాళ్ళే మిస్టేక్. ఇప్పుడు ప్రియా వల్ల అంటావేంటి? చరణ్ చాలా పొజిటివ్ ఫెలో. చరణ్ కాదు, అమ్మాయిలు అలాగే, అమ్మాయిల వల్ల బ్రేకప్ జరుగుతాయి ఎప్పుడు. అలా కాదు, అబ్బాయిల వల్లే బ్రేకప్ అవుతుంది. లేదురా, అమ్మాయి వల్లనే. నువ్వు అలా అంటున్నావు. మన కాలనీ వాళ్ళు పిలిచి అడుగుదామా? మాకు కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుస్తా నేను. సరే చూసుకుందాంలే. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. మేడం చూడండి. విష్ణు, హలో మేడం, ఎలా ఉన్నారు మేడం? చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి మేడం. అబ్బా మీరిక్కడ? అబ్బా గొడవలు కాదు, ఆర్గ్యుమెంట్. యాక్చువల్లీ అది దేని మీద ఆర్గ్యుమెంట్? యాక్చువల్లీ నేను చెప్తున్నా అమ్మాయిల వల్లే బ్రేకప్ అవుద్ది అని ఎక్కువ. నేను అంటున్నాను అబ్బాయిల వల్లే బ్రేకప్స్ అవుతాయి అని. మీరేమంటారు? అసలు ఈ అబ్బాయిలు ఉంటారు కదా మేడం, అసలు ఏం అర్థం చేసుకోరు. ఎంత మంది అమ్మాయిల్ని తిప్పుతారు అసలు. రష్మి, మీరు మరి పర్సనల్ గా తీసుకుంటున్నట్టున్నారు. మనం ఇక్కడ వచ్చింది ఈవెంట్ చేయడానికి. కామ్ డౌన్. మీరిద్దరు ఒక యూనివర్సల్ పాయింట్ మీద ఒక డిస్కషన్ తీసుకొచ్చారు కాబట్టి అది మీరిద్దరు మాత్రమే ఉంటే సాల్వ్ అయ్యే విషయం కాదు. సో ఇటుపక్కల కొంచెం అమ్మాయిలు, అటుపక్క కొంతమంది అబ్బాయిలు, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆ తర్వాత కదా మనం మాట్లాడాలి. సో షల్ వి కాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్. నిజామాబాదులు నాటు బాంబులు అతిథులు మీరండి, ఆర్డర్ వేయండి. చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వధువు మా ఫ్రెండ్ అండి, వరుడు మావాడండి, సేవలను పొందండి. చేసుకోండి. ఏంటి యూనివర్సల్ పాయింట్ డిస్కషన్ గురించి ఇంత మంది వచ్చారా? కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచింది కాబట్టి ఇంతమంది వచ్చారు. ఎందుకు ఆ డిస్కషన్ ఏంటి? అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా, అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అమ్మాయిల వల్లే. హలో, ఇది మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీలాంటి అబ్బాయిల వల్లే మాకు బ్రేకప్లు అయ్యేది. ఒక్కసారి నీ గురించి బయటకు చెప్తే అంతమంది అర్థమైందా? నీ వల్ల చాలా మంది జీవితం నాశనం అయిపోయాడ. నీ గురించి ఎంతమంది చెప్పుకుంటారు? ఒకసారి బయటకు రా. నువ్వు నేనే నాశనం చేసుకో ఒప్పుకుంటా. ఆడపిల్లలు మాట్లాడమని నువ్వెదిగా మాట్లాడుతున్నావు? అంకుల్, మీరు మాట్లాడినప్పుడు ఆడపిల్ల తనెందుకు? ఎన్ని ఏమైనా సరే యూనివర్సల్ పాయింట్ ఇది. అమ్మాయిల వల్లే జీవితం నాశనం అయిపోతాయి. అసలు ఇంట్లో పిల్లలుండగా బయటికి వెళ్తున్నారు. నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి? అప్పుడు మీలాంటి అబ్బాయిలు చీట్ చేయడం వల్ల ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇంకా సింగిల్ గా ఉండిపోతున్నారు తెలుసా? పెళ్లి మీద విరక్తి వస్తుంది మీరు మోసం చేయడం వల్ల. ఓ ఒక్క నిమిషం, ఇదేదో చాలా పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంది. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బ్రేకప్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ముందు లవ్ పుట్టాక ఆ తర్వాత బ్రేకప్ జరుగుతుంది. అవునా? సో తప్పకుండా మీ అందరిలో కూడా ఆ ప్రేమ అనేది ఎక్కడో ఉంటుంది. సో ఈ రోజు మన ఎపిసోడ్ లో ఆ ప్రేమ ఎలా పుట్టింది, అది ఎందుకు చేదువై బ్రేకప్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీరందరూ వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోండి. కొన్ని సెగ్మెంట్స్ ద్వారా మనం అది తెలుసుకుందాం. ఎపిసోడ్ ఎండ్ లో ఈ గొడవకి ఒక పరిష్కారం తెచ్చుకుందాం.
మేడం ఖచ్చితంగా డిబేట్ జరగాలి, మనసు లిప్పుకొని మాట్లాడుకోవాలి. అసలు సొల్యూషన్ ఈ రోజు మనం తీయాలి. సొల్యూషన్ దాకా వెళ్ళాలంటే ముందు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలి. Done, సో madam. రష్మి మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము వ్యాలంటైన్స్ వీక్. అండ్ ఈ వీక్ హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ వచ్చి అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా లేదా అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అసలు బ్రేకప్ అవడానికి కారణమే అమ్మాయిలు. అందుకే ఒకే ఒక మాటలో చెప్పదలుచుకున్నాను, అబ్బని తీయని దెబ్బ ఆపుతారా ఇంకా మీ డబ్బా. ఉడతా ఉడతా వచ్చి మీరందరూ దొబ్బాయండి. నేను నా చేతిలో ఉంది సెల్లు, అమ్మాయిల లోపు నమ్ముకుంటే జోబికి చిల్లు. శ్రీదేవి డ్రామాలో ఉంటుంది మా ఇంద్రజమ్మ, మాతో పెట్టుకుంటే పడుతుంది మీకు బొమ్మ. అది బొమ్మంట. ఆవకాయకి తిరగలేదు, అమ్మాయిలతో మాకు పని లేదు. మా అందరికి ఉంది కొవ్వు, మీ అబ్బాయిలందరిది ఫేక్ లవ్. ఒప్పుకున్నారమ్మా కొవ్వు ఉందని. అల్లం బెల్లం అమ్మాయిల జోలికి జన్మలో వెళ్ళం. ఈ మాట మీదే ఉండు నువ్వు. నీ జోలికి వస్తా. మా ప్రేమ అంటే కేరింగ్, ఆ ప్రేమ అంటే మీకు బోరింగ్. ప్రేమకు ముందు మీకు కవితలు రాస్తాం, ప్రేమించిన తర్వాత కన్ఫ్యూజన్ తో సస్తాం. కూరల్లో వేస్తారు ఉప్పు కారం, మీ అబ్బాయిలో ఉంటుంది అహంకారం. ఆకాశంలో ఉంటుంది చుక్క, మీ అమ్మాయిలతో పెట్టుకోవడం పెద్ద చుక్క. మా గోడ మీద ఉన్న బల్లి మీకు దండం తల్లి. వ్యాపారం అంటే అమ్మకం, మా ప్రేమ అంటే నమ్మకం. వీధిలో ఉంటాయి ఊర కుక్కలు, మీ అబ్బాయిలంతా గుంట నక్కలు. ప్రతి వెహికల్ కు ఉంటుంది టైర్, చూస్తారా మాలో ఫైర్. ప్రతి వెహికల్ కు ఉంటుంది టైర్, చూస్తారా మాలో ఫైర్. ఆల్రైట్, సో వ్యాలంటైన్స్ వీక్ మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు సుమతి శతకం మూవీ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పదే అదే పనిగా సుమతి శతకం సక్సెస్ గ్లో క్లియర్ గా మీ టీమ్ ఫేస్ లో కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్. మేము ఈ రోజు వ్యాలంటైన్స్ డే వీక్ స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మీ సినిమా కూడా లవ్ స్టోరీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ అఫ్ కోర్స్ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అమర్దీప్ కి, అట్ ద సేమ్ టైం కీర్తి తేజ గారికి అండ్ నాయుడు గారికి ఇన్ అవర్ హార్ట్స్, బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ us. ఈ స్టేజ్ నుంచి మీరు ముందుకు వెళ్తున్నారు. సో డెఫినెట్ గా మేమందరూ ఆ హ్యాపీనెస్ మీతో పాటు కూడా షేర్ చేసుకుంటున్నాము. సో వన్స్ అగైన్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అమర్దీప్? చాలా పేషెన్స్ తర్వాత, చాలా ఎదురు చూసిన తర్వాత ఒక గుర్తింపు సుమతి శతకం ద్వారా వచ్చింది. సో నేను సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు నా మొదటిగా నేను డాన్స్ చేసిండేది ఈ స్టేజ్ మీదే. సో నా సక్సెస్ ని కూడా ఈ స్టేజ్ మీదే నేను ఫస్ట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీ అందరిలో ఒకరిని ఎప్పటికీ మనలో ఒకడు ముందుకు వస్తున్నాడు అన్నప్పుడు ఎవ్వరు హెసిటేట్ చేయకోకుండా అందరూ సపోర్ట్ చేశారు. అందరూ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఇంతకన్నా నాకేం కావాలి? నేనేమైతే చూపించుకోగలను, నేను ఏదైతే చేయగలను, అన్ని మల్టిపుల్ థింగ్స్ చేసిన ఒకే ఒక సినిమా నా సుమతి శతకం. ఇప్పుడు సుమతి గారు మాట్లాడాలి. People are actually showing a lot of love to the movie and we are really grateful. I'm so grateful to be here. Thank you for having me. And ma'am, you really look very beautiful. And everyone over here are so nice and welcoming. So thank you guys for having me here. And please watch Sumati Satakam. I hope you all also enjoy it.
టేస్టీ తేజ గారు సినిమా టేస్టీగా ఉందా? చాలా అంటే చాలా బాగుందని చెప్పి టాక్ అయితే చాలా బాగా వచ్చింది. దానికైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. బేసిక్ గా ఇక్కడ రావడం అనేది నాకు చాలా పాజిటివ్ వైబ్స్. నా కెరీర్ అనేది స్టార్ట్ చేసింది మల్లెమాల్లోనే. దట్టు మూవీ చేసి మళ్ళీ మూవీ ప్రమోషన్ ఇంతమంది పాజిటివ్ పీపుల్ మధ్య చేసుకోవడం ఇది ఒక పాజిటివ్ వైబ్. ఎదురుగానే చూస్తున్నారు, కనపడుతున్నారు మనకి ఇంద్రజ గారు. అలా పాజిటివ్నెస్ ని స్ప్రెడ్ చేస్తారు. తీసుకోరా పాజిటివిటీ అని. ఎవరు వచ్చినా పాజిటివ్ స్మైల్ తో ఎప్పుడు వెల్కమ్ చేస్తూ ఉంటారు. మీ పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఇలాగే మా టీం మీద అందరి మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా మల్లెమాలకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల. మ్యామ్ నేను ఒకటి చెప్పాలి, మీకు గుర్తుందేమో, నేను ఇక్కడ ఫస్ట్ టైం సినిమా గురించి ఒక సాంగ్ చేశారు రవితేజ గారిది. ఆ రోజు మీరే అన్నారు మీ నోటితోనే, హీరో మెటీరియల్. ఎస్, నువ్వు ఏదో ఒక రోజు సినిమా చేస్తావని. అది జరిగింది, రిలీజ్ అవడం జరిగింది మ్యామ్. యాక్చువల్ గా అమర్దీప్ గారు యూ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అవును మేడం. అండ్ మీలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఇంచ్ బై ఇంచ్ ఎదిగిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. సో మీ సక్సెస్ అనేది మీ సక్సెస్ కాదు, మీలా ఏ సపోర్ట్ లేకుండా ఎదగాలన్న ఆశతో కలలతో ఉన్న చాలా మంది సక్సెస్ అది. సో ఇంకా ఏదో ఒకటి చేద్దాం, మనం కూడా ఏదో ఒక రోజు ముందుకు వస్తామని వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ విష్ హోల్ హార్టెడ్లీ, ఇప్పుడు రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, కానీ ఇది ఇంకా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో మేము ఉన్నాము. సో అప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలుస్తాను. మ్యామ్ వీళ్ళందరూ అఫ్ కోర్స్ మన అందరికి దగ్గర, కానీ అంతకన్నా దగ్గర నాయుడు గారు జబర్దస్త్ లో యాజ్ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ బ్యాచ్. అవునా? ఇనిషియల్ డేస్ లో. నాయుడు గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. ముందుగా మా సినిమాని సక్సెస్ చేసిన తెలుగు ఆడియన్స్ కి చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలా ఈ స్టేజ్ పైన ఇలా నిలబడి ఈ రోజు సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తున్నాం అంటే దాని అందరికీ కారణం మల్లెమాల వాళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. Thank you so much, Naidu Garu. And once again, all the best. And in advance, congratulations for your next film. Thank you so much. All right, so Sumati Satakam ane team కలిసి వచ్చింది, కానీ సారీ బాయ్స్ అండ్ గర్ల్స్, మిమ్మల్ని ఇప్పుడు మేము విడతీయాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది డిబేట్. ఇటువైపు అబ్బాయిలు అందరూ కూర్చున్నారు, ఇటువైపు అమ్మాయిలు అందరూ కూర్చున్నారు. అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్ జరుగుతాయా, అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్ జరుగుతాయా అనే డిబేట్ నడుస్తుంది. కాబట్టి నేను అటు కూర్చుంటాను. అంటే నేను దగ్గరుండి పరిశీలించాలి కదా. అమ్మాయిలను పరిశీలించాలా? ఇక్కడో కోపం వచ్చి ఏదైనా బ్రేక్ చేసేస్తే ఆల్రెడీ బ్రేక్ అయింది. మనోడు చెప్పింది రైటే, అమ్మాయి కూర్చోబెట్టి నేను స్టడీ చేస్తా. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమర్ మేడం, పక్క నుండి పరిశీలించడం కన్నా ఎదురుగా ఉండి పరిశీలిస్తే ఇంకా బాగుంటుంది, అందుకని ఇక్కడే కూర్చో. అలా కాదు మేడం, దగ్గర ఉంటే ఆ వైఫై కాదు, మీకు ఉన్నది వైఫ్ ఉంది. అయ్యో వైఫ్, ఒక వైఫ్. ఒక్క నిమిషం తేజు దగ్గర నుంచి ఫోను. వద్దులేండి మేడం, నేను అక్కడే కూర్చుంటాను. అన్న ఒక చైర్ అన్న అటుపక్క. అండ్ డెఫినెట్ గా సుమతి శతకం ఇంకా చాలా రోజులు థియేటర్ లో ఆడాలి. అట్ ది సేమ్ టైం OTT లో కూడా జనాలు మళ్ళీ చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. నౌ బాయ్స్ దట్ సైడ్, గర్ల్స్ దిస్ సైడ్. ఆల్ రైట్, ఇప్పుడు దాకా హీటెడ్ గా డిబేట్ జరుగుతూనే ఉంది. అమ్మాయిల వల్ల బ్రేకప్, అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్ అనేది. కానీ యాజ్ అ హోస్ట్ ఆఫ్ ది షో న్యూట్రల్ గా ఉండడం, మీ అందరికి ప్యాచప్ చేసి మీ అందరికి బాగా చూసుకోవడం నా బాధ్యత. కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ అ స్మాల్ గేమ్ అన్నమాట. ఇప్పుడు దాకా గొడవలు ఉన్నాము, కానీ మీరు లేక మేము ఉండలేవు, మేము లేక మీరు ఉండలేరు. అదైతే బాటమ్ లైన్, అంతే కదా? గుడ్. అందుకే మీ అందరిని కాస్త దగ్గర చేసే ప్రయత్నంలో ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తా. ఏమంటారు ఇంద్రజ గారు? మేడం హస్కీ వాయిస్ లో వెయిటింగ్ అన్నమాట. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, వి ఆర్ సెలబ్రేటింగ్ లవ్ వీక్ కాబట్టి సుమతి శతకం లాంటి లవ్ స్టోరీ సినిమాతో ఈ గేమ్ మొదలు పెడదాము. ఆల్ రైట్, సమర్దీప్ అండ్ సాయనా రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ జాయిన్ us. వెల్కమ్ సాయిని, వెల్కమ్ అమర్దీప్. డెఫినెట్ గా లవ్ వీక్ కాబట్టి అండ్ మీ సినిమా లవ్ స్టోరీ బేస్డ్ కాబట్టి ఈ గేమ్ మీతో స్టార్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మీరు ఒక డెమో లాంటిది ఇప్పుడు చూపించబోతున్నారు ఈ గేమ్. ఇక్కడ మీరు ఒక డైస్ చూస్తున్నారు కదా, ఈ డైస్ మీరు రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఏ పిక్చర్ మీకు వస్తుందో ఆ పిక్చర్ పోజ్ మా అందరి ముందు మీరు పెట్టాలి. ఆల్ రైట్, సో రీసెంట్ గా ఇంజరీ వల్ల సర్జరీ జరిగింది కాబట్టి విల్ డెఫినెట్లీ గెట్ యూ సమ్ హెల్ప్. సో హెల్ప్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? రోలే చెల్లినోడి పోజ్ ఏం పెడతావురా నువ్వు? దానికి మీరు సమాధానం ఇవ్వాలి. కాదండి, ఇది ఎంత ఉంది, దీన్ని చేయలేదంట, ఆవిడకి మాత్రం
మాత్రం పోజు పెడతాడా? అరే ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పాడు, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సెస్ అన్నాడు. అయితే మీరే రోల్ చేయండి. నేనా? ఓకే చేస్తా. కమ్ ఆన్ తేజ గారు. ఎత్తాలి ఎత్తాలి. ఏమొచ్చిందిరా? షైనీ రండి. నువ్వేం రెడీగా ఉన్నావు? హై హీల్స్ అంటున్నావు ఏంటి నువ్వు? హీల్స్ తీసేయొచ్చు కానీ మీ చేయి పరిస్థితి నాకు తీలేం కదా. అదే కదా నా బాధ కూడా. ఇంకొక ఛాన్స్. అతిథి దేవో భవ కాబట్టి. తేజ మళ్ళీ తిప్పు. రే చూసుకొని తిప్పరా. ఓ దట్స్ సచ్ ఎ క్యూట్ బాయ్. అబ్సల్యూట్లీ వ్యాలంటైన్స్ డే స్పెషల్. Yes. అండ్ మీ సినిమా జోనర్ కి తగ్గట్టుగా ఉంది. సో ఐ యు బోత్ రెడీ? I am ready. Is a different force. I'll teach you. ఇంత కెమిస్ట్రీ తేజుతో కూడా మేము చూడలేదురా. This is called cinema promotion. గట్టిగానే చేస్తున్నారు. కాదు మైక్ ఇటు ఉంది, ఇది పెట్టుకోవచ్చు. మైక్ కాదు తేజ, ఆయనకి షోల్డర్ ప్రాబ్లం ఉంది కదా, ఇలా అని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంతే. ఆ మైక్. బట్ ఆనెస్ట్లీ మీ జోడీ చాలా క్యూట్ గా ఉందండి. Thank you so వండర్ఫుల్. much. అండ్ వి లుకింగ్ ఫార్వర్డ్ టు ఈవెన్ మోర్ కెమిస్ట్రీ ఇన్ యువర్ ఫిల్మ్. Yes. యా లేకవరా? నీకెందుకయ్యా బాధ? మీకు ఎందుకు తుత్తరా? అయ్యో మా రష్మికి పోటీ, కరెక్ట్ పోటీ వచ్చింది. ఇప్పుడు నీతి నిజాయితీగా సినిమాని ప్రమోట్ చేసుకుందాము. Yes. సో సినిమా నుంచి ఒక డైలాగ్. సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ డైలాగ్ నించొని కూడా చెప్పొచ్చురా. ఎంతసేపు కూర్చుంటారు అక్కడ? నీకెందుకయ్యా తుంతరా? ఏమండి, మీరు చూడడానికి మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు సుమతి గారు, మీ ఇంటి వరకు వచ్చేస్తాను. బ్రేకప్ మగాలు ఆడవాళ్ళు కాదబ్బా, పెళ్లి అయిన వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? మీ జోడీ లాగా మీ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much guys. Thank you. All right, so movie promotion జోడీతో డెమో చూసారు కాబట్టి now it's time to begin the అసలైన సిసలైన లవ్ గేమ్. ఇప్పుడు నేను అబ్బాయిల పేరు చెప్తాను, ప్లీజ్ మీరు ఇటు రండి. అండ్ దాని తర్వాత ఈ బౌల్ నుంచి ఒక అమ్మాయి పేరు తీస్తాను అండ్ వాళ్ళు వచ్చి మీ జోడీ అవుతారు. ఆల్ రైట్, అండ్ ఇది వచ్చి సరదా ఫన్ గేమ్. ఆల్ రైట్, సో ఇటువైపు నుంచి ద రొమాంటిక్ హీరో పృథ్వీ, ప్లీజ్ కమ్. ఆల్ రైట్, సో పృథ్వీ మీరు వచ్చారు. సో మీ జోడీగా ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ప్లీజ్ దేవుడా విష్ణుప్రియ రావాలి. ప్లీజ్ విష్ణుప్రియ రావాలి. ఓకే, విష్ణు రావాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము. కానీ విష్ణు కాకుండా ఇంకో పేరు. లోకులు కాకలండి. అక్కడ నా ఫ్రెండ్ లక్ష ఉన్నారు. సో ఓకే, మరి ఈ బౌల్ లో ఉన్న చిట్టీలో ఏ పేరు వస్తుందో లెట్స్ హోప్. ఆల్ రైట్, మీరు తీస్తారా? నేను తీస్తా. ఐఎమ్ హియర్ ప్లేయింగ్ ద క్యూపిడ్ కాబట్టి నేనే తీస్తా. ఓకే, విష్ణు. డిబేట్ ఏం నడుస్తుంది గంట నుంచి? వాళ్ళ వల్ల బ్రేకప్ అవుతుంది, లేకపోతే వీళ్ళ వల్ల బ్రేకప్ అవుతుంది కదా కదా. రాగానే మొదలు పెట్టావేంటి? సి ఐఎమ్ ఎన్ యాక్టర్. పాట పెట్టగానే అలా అలా చేయడం అనేది ఇట్స్ నేచురల్. రే అది చాలా నేచురల్ గా చేసావురా, రియాలిటీగా ఉంది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆ ఇనిషియల్ కెమిస్ట్రీ జరిగింది కదా, సూపర్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఓకే, సో బేసిక్ గా డెమో చూసారు, మీ ఫ్రెండ్స్ మీ ముందే ఈ గేమ్ ఆడిసి చూపించారు కాబట్టి ఐ యు రెడీ టు రోల్ ద డైస్? yes. కమ్ ఆన్.
ఆల్రైట్. సో పృథ్వీ, మీరు మా విష్ణు బరువు బాధ్యత మోయడానికి రెడీయా? రెడీ. అరే పృథ్వీ చెమట్లు పట్టాయేంట్రా? న్యాచురల్ పడుతుండ్రు. అదేరా అదేరా. పృథ్వీ ఏమంటారు బరువు బాధ్యతల గురించి? బాగుంది బరువు. మరి పృథ్వీ చాలా తక్కువ సేపు మోసారు. ఇంకా ముందు చాలా మోయాలని. మరి విష్ణు, మీరు ఇవ్వాలి కదా ఆన్సర్. ఒకరు మీ బరువు మోయడానికి రెడీగా ఉంటే మీరు ఛాన్స్ ఇవ్వడానికి రెడీయా? ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చేసాను. ఆల్ రైట్, ఇంకా చాలా మంది వాళ్ళ ఛాన్సుల గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎంజాయ్ దిస్ ఫీలింగ్ ఫర్ నౌ. అండ్ ఫైనలీ ఇప్పుడు రాబోతున్నారు మా తేజ గారు. టేస్టీగా రండి. సో తేజ గారు, ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఓకే. ఎవరు వచ్చినా ఓకే అండి. టాస్క్ గురించి చేస్తాను నేను అంతే. అయినా ఒక పేరు చెప్పండి. నేను చెప్తున్నా, నీ కట్అవుట్ కి ప్రిన్సీ కరెక్ట్. నాకు ఓకే, ఆయనకు వంట వచ్చు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఆయనకి వండడం వచ్చని ఆయన ఎప్పుడమ్మా చెప్పారు? టేస్ట్ చేసి చెప్పే తేజ అమ్మా. సరే, మరి ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి ప్రిన్సీ రండి. డైస్ ఎవరు రోల్ చేస్తారు ఇద్దరులో? ఒకటి మేడం, డైస్ ఇందాక నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఆవిడ చేసింది. చేసిపో. ఓకే, మాకేంటి, మాకు పోస్ట్ సంబంధం కాబట్టి. ఓ అద్భుత. ఎల్లరా భయపడతా. ట్రై చేయరా ధైర్యంగా. కమాన్. ఆవిడ అసలు పైకి ఎక్కనక్కర్లేదు, ముందు కూర్చోమనండి. ఇదిగో, ఇది ప్రిన్సీ, ఇది తేజ. తేజ గారు, అబ్బాయిగా బరువు బాధ్యత మోయడం మీ కర్తవ్యం. మా వాడు కన్నలు చూడు, వాడు మోస్తాడు బరువు బాధ్యతలు. నేను ఆట నుంచి మాట్లాడు. నువ్వు కాదు రీ. నాకు వెనక నుంచి సీనియర్ సపోర్ట్ కావాలి భాస్కర్ గారు. వెనక నుంచి ఫస్ట్ బాత్రూమ్ పోతుండు. కాదు, మొత్తం స్క్వాడ్. బాడీ కొంచెం ఫ్రంట్ కి పెట్టండి. పొట్ట అడ్డగా వస్తుందా? ఊరుకోండి అబ్బా, ఆయన కూర్చోవడమే ఎక్కువ. ఫస్ట్ కూర్చోండి, మొత్తం కూర్చోండి. అరే చూసుకొని కూర్చోరా, బయటకు వచ్చేస్తాయి. ఎక్కువ. యు స్టాండ్ దట్ సైడ్. చేతులు ముందుకెళ్ళండి. ఒక పోస్ కి ఇంతమంది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ప్రిన్సీ అండ్ తేజ, నిజంగా యు గైస్ ఆర్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అబ్బా. మీరిద్దరు కలిసి కూర్చోవచ్చు. ఏదో జోక్, వెళ్ళండి. ఆల్రైట్, నెక్స్ట్ ఇటువైపు నుంచి శ్రీకర్ రండి. ఆల్రైట్ శ్రీకర్, అందరిని అడుగుతున్నాం కాబట్టి ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నైనిషా. సరే, మీ లక్కులో ఎవరున్నారో ఈ చీటీల్లో చూద్దాం. అంతొద్దు, పేరు చెప్పు. శ్వేతా వర్మ. ఆల్రైట్ శ్రీకర్ అండ్ శ్వేత SS. రెడీయా? రెడీ. రోల్ ద డైస్. బ్రో, ఆ డై ఇసిరే మళ్ళీ కింద రావడదా, పైకి ఇసిరే. సూపర్. పయ్యా, ఇది పయ్యా, ఇది కాదు. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుకున్న ఈ గుండెకేమవ్వలా. హొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా.
వస్తానా గాలుల్లో నీ వాసన వస్తానా భూముల్లో నిన్ను చూసిన పోజ్ అవగానే వెళ్ళిపోవడం ఏంటి? 2 మాటలు ముచ్చట్లు ఏదో ఒకటి ఉండాలి కదా. హలో హాయ్ చెప్పుకోండి. హాయ్ శ్రీకర్. యా హాయ్ శ్వేత గారు, హౌ ఆర్ యు? నైస్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, సూపర్. సో అంటే ఎప్పటి నుంచో చెప్పండి ఐఎమ్ లిస్నింగ్. ఎప్పటి నుంచో లైఫ్ లో ఒక కంపానియన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. ఓకే. బట్ నా పేరుతోటే వచ్చే వాళ్ళు కూడా ఎస్లేటర్ తో ఉంటుంటే బాగుంటుంది అని కూడా అనుకున్నా. Have you ever met a girl who's a bike rider as well? I own a bike, Royal Enfield 411cc. We can go on some nice bike riding trips. ఐ లవ్ టు రైడ్ బైక్స్. Okay. బట్ వచ్చే పార్ట్నర్ కూడా బైక్ రైడర్ అయితే వెనకాల కూర్చొని ఆ ఫీల్ చాలా బాగుంటుంది యాక్చువల్ గా. శ్రీకర్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఎస్ ప్లీజ్. ఇందాక మీరు నన్ను మోసారు కదా, సో నేను కూడా మిమ్మల్ని మోయాలనుకున్నాడు. కెన్ ఐ హ్యావ్ ది ఆపర్చునిటీ టు లిఫ్ట్ యూ? ఎస్ షూర్. ఇంతంతాన్ని చూసానా అనిపిస్తుందా నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి. ఈ రోజు ఏంటో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడో ఇద్దరిని కలిపేసిందని అనిపిస్తుంది. ఎప్పుడు మగవాళ్ళే బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు అంటారు, బట్ శ్వేతాన్ని చూసిన తర్వాత వి కెన్ లైక్ షేర్ బరువు బాధ్యతలు అన్ని కూడా. ఆల్రైట్, థాంక్యూ సో మచ్. Thank you. నంబర్లు ఓకే బై. ఆల్రైట్, సో ఇప్పుడు ఫైనల్ గా ఇటువైపు నుంచి నరేష్. ఎవరిని కోరుకుంటున్నావు? నువ్వే నేను కాకుండా నాకా శ్రీదేవి తప్ప ఎవరన్నా ఓకే. సరే అయితే చీటీ తీద్దాము. దేవుడా, శ్రీదేవి రాకూడదు, శ్రీదేవి. నువ్వు ఏది కోరుకుంటే అది రివర్స్ అవుతుంది. ఏంటో నాకు అన్ని ముందే తెలిసిపోతున్నాయి. మౌనికనా? ఓకేలే. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా తిరుగురా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా వస్తవా ముతులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. సరే అంతా ఓకే గానీ ఇప్పుడు డైస్ ఎవరు తిప్పుతారు? నరేష్, నేను హెల్ప్ చేస్తాను నరేష్ కి. మా నరేష్ ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రెస్పెక్ట్, నీతి నిజాయితీ ఓడా. కమాన్ తిప్పుతా. ప్లీజ్, ఏ పోజ్ వచ్చినా ఎత్తేదైతే నేనే మిమ్మల్ని. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇది వచ్చిందబ్బా. ఇప్పుడు అమ్మాయి కూర్చోండి, ఒళ్ళో కూర్చో. నీకు ఓకేనా? టు బి ఫ్రాంక్, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం. నరేష్, నువ్వు ఎవరి మాట వినుకుంటా నీ స్ట్రాటజీ ఉపయోగించి పోజ్ పెట్టు. దానా ఇక్కడ కూర్చో. ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అయ్యా. కొంచెం కాళ్ళు రెండు చాప్. సీట్ ఖాళీ గుంది అదర చూస్తే కూలు గుంది బేబే నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది. నరేష్, సంతూర్ మమ్మీ ఆడ్లా ఉందిరా కరెక్ట్ గా. ప్రిన్సీ, జెలస్ కదా? జెలస్ ఫీల్ అవుతున్నావు కదా? ఎత్తు. ఎవరిని ఎత్తు? దాన్నా మరి నన్ను ఎత్తుతారే. మగాడెవడు? నేనే. ఎత్తు. ఎత్తాడు, ఒక ఇంచు ఎత్తాడు. థ్యాంక్ యూ. అలా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ ఇంత స్పోర్టివ్ గా
పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ లేడీస్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నాము వ్యాలంటైన్ వీక్ కాబట్టి ఇప్పుడు కొన్ని జోడీస్ మీకోసం మంచి లవబుల్ పర్ఫార్మెన్సెస్ తో రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ విష్ణుప్రియ, పృథ్వీ, నైనిషా అండ్ సత్యకృష్ణ. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీ దాచేసిలా చల్లకే జల్లకే నా చుట్టూ రంగుల్నిలా తానారే నానారే తానారే నా తారారే రారారే వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. గుసగుసలాడే పదనిసలేవా తొలివల ప్రేమ బహుశా తుడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఇలా జరుగుతోంది అది ఆనందంలో మరేం తెలియని అలజడి 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 ఇప్పుడు నరేష్ వస్తున్నాడు, ఒక వరల్డ్ ఫేమస్ లవర్ లా వస్తున్నాడు. ఇప్పుడు మరి తను ఏం చేయబోతున్నాడు చూద్దాము. ఓకే, లెట్స్ వెల్కమ్ నరేష్. ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. అరే నరేష్, హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. ఏంటి ఎక్కడున్నావు? నీకోసం హరియానా చచ్చిపోతున్నా కదా. ఇలియానానే పక్కకు పెట్టా. హర్యానా ఎంతరా? హర్యానా ఎంతరా? అరే కనీసం నైనిషాని లాక్ చేయరా. రే నైనతారానే బ్లాక్ లో పెట్టా. నైనిషా లాక్ చేయమంటావా? సారీ. లక్ష చెట్టి నా చూపు చూడరా కనీసం. ఒరే అనుష్క శెట్టి రోజు మెసేజ్లు చేస్తుంది. ఈ లక్ష శెట్టి మన వల్ల కాదురా. ఒరే మీకు తెలుసు కదరా, నేను 4 years నుండి ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా అమ్మాయి? నా సంధ్య లేకపోతే నేను బతకలేనురా. లవ్ అంటే చాటింగ్ చీటింగ్ కాదు, వెయిటింగ్. అంటే నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తావు అంతే. నా గర్ల్ ఫ్రెండ్ బస్ స్టాండ్ కు వచ్చే టైం అయింది, నేను వెళ్తున్నాను. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏయ్ చికిస్తా గుమస్తా తెలుస్తా ఎక్కువ చేసావంటే కోసేస్తా.
సంధ్య ఈ తాయెత్తు కట్టుకో. ఎందుకు? మా పంతులు గారు మీ ప్రాణాలకు ఏం హాని ఉండదు, ఈ తాయెత్తు కట్టుకో అని అన్నారు. కానీ నాకెందుకు ఇస్తున్నావు? నా ప్రాణమే నువ్వు కదా. నువ్వు ఒంటి మీద బంగారం లాంటిది వేసుకోవద్దు. ఎందుకు? ఎందుకంటే నువ్వు హాట్ కదా, కరిగిపోతుంది. అసలు నీకు సిగ్గు లేదా? ఎందుకు నా వెంట పడుతున్నావు? ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా? స్టూపిడ్ ఫెలో. ఏంట్రా ఇది? అంటే అంకుల్ అదొక డింపుల్ కపాడియా, నువ్వో టింకుల్ కపాడియా, నువ్వో టింకుల్ కపాడియా. అరే వాళ్ళ అమ్మ తాలింపు ఇది లాలింపు నాకు తెలుసు. నేను మోనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు. మీరే మోసపోతారు గాని నా కూతురు నిప్పురా. కాలిపోతా దూరం వెళ్ళండి. ఎంతకాలం నుంచి జరుగుతుంది? అంకుల్ యాక్చువల్ గా నేను స్వప్నని సంజయని 4 ఏళ్ల నుండి ఇష్టపడుతున్నాను. సినిమాలోకి వెళ్ళిపోయాడు స్వప్న అనుకున్నానే. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నా కూతురు వెంట పడితే నరికేస్తా. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ. ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు వచ్చి రాని ఇమిటేషన్ తో నిన్ను టార్చర్ పెడుతున్నానని నాకు అర్థమైంది. ఏ జడ్జి అయినా కంటెస్టెంట్ తప్పు చేస్తే శిక్షిస్తుంది, దండిస్తుంది. కానీ నేను ఏ రోజు తప్పు చేసినా నువ్వు నన్ను శిక్షించలేదు, దండించలేదు. అదే నేను అలసుగా తీసుకొని ఆ గాలోడు ప్రపోజ్ చేసిన అమ్మాయికి నేను కూడా ప్రపోజ్ చేశానమ్మా 4 ఏళ్ల నుండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 7-10 వయసు అని ముందే చెప్పావమ్మా, అయినా నేను వినకుండా దాన్ని ప్రేమించానమ్మా. నువ్వు నన్ను కొట్టావమ్మా, కొట్టు. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్న తర్వాతే తెలిసింది ఆ గులాబీ కింద 2 ముళ్ళులు ఉన్నాయని. అదే ఆది రామ్ ప్రసాద్ వాళ్ళు నన్ను గుచ్చుతున్నారమ్మా. ఇప్పుడు నా దేవుడు నా ముందొచ్చి నీకు సంజయ్ కావాలా, నా ప్రాణం కావాలా అంటే నాకు సంజయ్ కావాలంటావమ్మా. కొట్టమ్మా, కొట్టు. కానీ ఇప్పుడు అదే దేవుడు వచ్చి నేను కావాలా సంజయ్ కావాలా అని అడిగితే నువ్వేం చెప్తావు? మా అమ్మకి సంజయ్ కోడలుగా కావాలని అంటాడు. ఇంత ముద్రైపోయావు కాబట్టి ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు, నాకు మొహం కూడా చూపించుకో, వెళ్ళిపోటు. వచ్చింది వగలాడి. నరేష్, నీతో చాలా విషయాలు మాట్లాడడానికి వచ్చా. ఏంటో చెప్పు. కానీ నిన్ను చూసాక డైలాగ్స్ అన్ని మర్చిపోయా. నువ్వు రాసుకున్నావు చేతి మీద? ఇన్ని రోజులు నాకు యాంకరింగ్ తప్ప ఇంకా ఏమీ రాదు, ఒక బండరాయిని అనుకున్నా. కానీ ఈ బండరాయిలో కూడా ఒక హృదయం ఉందని నువ్వే గుర్తించావు. రాగాలు అనురాగాలు పలికించావు. అందుకే ఐ లవ్ యు నరేష్. ఇంకొకసారి చెప్పు సంజయ్. ఐ లవ్ యు నరేష్. ఇంకొకసారి చెప్పు సంజయ్. ఐ లవ్ యు నరేష్. సూపర్ సంజయ్. ఈ ఒక్క మాట వినడానికి ప్రేమను తక్కువైనా శ్రీదేవి 2 ఎపిసోడ్లు చేసేవాడు. ఈ ఒక్క మాట వినడానికి ఆది రామ్ ప్రసాద్ అనే నీచులతో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టించుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను సర్వం కోల్పోయాను. నా కన్న తల్లి నన్ను వదిలేసింది. గుర్తుపెట్టుకో, ఒక ఎపిసోడ్ బాగుందో లేదో తెలియాలంటే అందులో 2 సెగ్మెంట్లు చాలు. కానీ నీ మనసులో నా ప్రేమ తెలియాలంటే 4 ఏళ్ళు పట్టింది సంజయ్, 4 ఏళ్ళు పట్టింది. మీకు నీరు కలిసి కాదు సంజయ్, జేబులో నుండి పావురాలు తీస్తాడే. బైక్ పట్టుకొని అడిగా ఎదలో లయనడిగా అని నీ చుట్టూ కాకుండా పక్క ఛానల్ చుట్టూ తిరుగుతాడే, వాడే కరెక్ట్ సంజయ్, వాడే కరెక్ట్. ఇది చెరిగిపోయింది.
గుర్తు పెట్టుకో సంజ, నాకు ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇష్టం ఉండేదానివి. ఇప్పుడు నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు నాకు ఇష్టం లేదు. గెట్ అవుట్ సంజ, గెట్ అవుట్. అమృతమోహాలాహలము ఏమో ప్రేమ గుణం. ఈ యువత అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నాను, నాలా ప్రేమించి 4 ఏళ్ళు దొబ్బెట్టుకోకండి. కెరియర్ ని బాగా చూసుకోండి. కెరియరే ముఖ్యం రా మనకి. లే 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 ఇవ్వాలే లే లే. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో. సో ఇంతకు ముందు స్కిట్ చూసినప్పుడు అమ్మాయిలు అందరూ కనెక్ట్ అయ్యారు. మరి ఈ స్కిట్ చూసిన తర్వాత అబ్బాయిలు మీరేమంటారు? సూపర్ గా కనెక్ట్ అయ్యాం మేము. దేని గురించి? అప్పుడులో లవ్ మూవీస్ అంటే ఓన్లీ కళ్యాణ్ గారు చేసినవే. తొలి ప్రేమైన, సుస్వాగతం, గోకులం, అందులో అన్నిటిలోని కళ్యాణ్ గారిదే లవ్ సిన్సియర్ గా ఉంటది. మేము దానికి బాగా జనరేషన్ లో బాగా కనెక్ట్ అయ్యాం. సో ఒక అమ్మాయిని హార్ట్ఫుల్ గా లవ్ చేయాలంటే ఇన్ని ఇయర్స్ లవ్ చేయాలా, ఇన్ని ఇయర్స్ తిరగాల అని సిన్సియర్ గా తిరిగేవాళ్ళం. కానీ లాస్ట్ లో అమ్మాయిలు పెద్ద నిజంగా అప్పుడు అమ్మాయిలు పట్టించుకున్నారు కాదు, అబ్బాయిలు పిచ్చుకుక్కలో తిరిగారు. వైజాగ్ అయితే భాస్కర్ అవునా కదా? అవును. హలో రామ్ ప్రసాద్, నువ్వు సిన్సియర్ లవ్ గురించి మాట్లాడితే పృథ్వీ చూడు అటు ఇటు చూస్తున్నాడు. అదంతా ఏంటో కూడా అతనికి తెలియదు. తెలుస్తుంది, అది మోసం చేస్తే నీకు తెలుస్తుంది లవ్ ఏంటో. అలాంటి లవ్ కోసం తిరిగిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. నిజంగా నేనైతే బాగా నరేష్ నువ్వు చాలా బాగా చేసేవారా. ఒక్కసారిగా ఆ సుస్వాగతం సినిమా గుర్తు చేశారు. నిజంగానే డీసెంట్ గా చేసావు, సీరియస్ గానే. మరి ఇటువైపు విష్ణు, మీరైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ స్కిట్ ని. నరేష్ ఎప్పుడు కడుపుబ్బ నవ్విస్తాడు అండ్ చాలా ఫైర్ ఇన్ఫ్యూజ్ చేస్తాడు అతను చేసే స్కిట్స్ లో. హిల్ గివ్ ఇట్ ఆల్సో నరేష్. అమ్మా, ఈ స్కిట్ లో మీరు కూడా భాగం అయ్యారు కాబట్టి. సో నరేష్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. సో ఆయన ఏం చేసినా నేను ఎంజాయ్ చేస్తాను. ఐ లైక్ హిమ్ సో మచ్. నన్ను కూడా స్కిట్ లో ఒక భాగం చేసినందుకు థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా బ్యూటిఫుల్ గా ఆయన కాంప్లిమెంట్ చేస్తూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. వెరీ నైస్. అండ్ రష్మి, ఇప్పుడు జనరేషన్ కాదు, వీలుంటే సుస్వాగతం సినిమాలు చూడమని చెప్పండి. అబ్బాయిల లోపల ఎంత బాడో తెలుస్తుంది వాళ్ళకి. పెళ్లి చేసుకుని కూడా వేరే అమ్మాయితో వెళ్తున్నారు మీరంతా. ఓకే, డిబేట్ మళ్ళీ మొదలైంది. సరే నరేష్, వెళ్ళి డిబేట్ జాయిన్ అయిపో. అసలు ప్రేమ కోసం అమ్మాయిల కోసం మా బోలే సాంగ్ పాడతాడు. బోలే జంగల పాప పిల్లి వచ్చే ఎలక భద్రం ఎక్కడి దొంగలు అక్కడనే తుప్పతంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినవా, పువ్వు కుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినవా, నన్ను గట్టిబాబులల్లా బొర్రిన రోజులు మర్చిపోయినవా, కొద్ది గుడిసెలల్లా జొర్రిన రోజులు మర్చిపోయినవా, నన్ను యాదికొస్తున్నావే నా యాద కూర, పానం పోతాందే నా పప్పు సారా, కోరుకున్నానే నా కొత్తిమీర తీసి పారేయా కర్యపాకునార, దుప్పతంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినవా, కుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినవా, నన్ను జంగల పాప పిల్లి వచ్చే ఎలక భద్రం ఎక్కడి దొంగలు అక్కడనే కోరుకున్నానే ఓ కోడి గుడ్డు ఉల్లిగడ్డ పులుసా, పిసికి పారేసిన సింత పిప్పి లెక్క నేనంటే అలుసా, ఒక్క మాట నాతో మాట్లాడరాదే టమాటా నా కూర, ఇలాంటి మనిషిని పిల్లినైనానే పిచ్చిన పులిహోరా, నువ్వంటే ప్రేమే ఓనో పెరుగన్నామా, నువ్వంటే ప్రేమే ఓనో పెరుగన్నామా, నోట వేసుకున్న ఒక్క పొట్టమా నీ దౌడ కిందేసి నా గుండె నవ్వులకి దుప్పతంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినావా, నువ్వు కుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినావా, నన్ను విడిచిపోయినావా. బావా బావా అని నోరారా పిలిచే బావచ్చిన బిర్యానీ, లెగ్గు పీసులు లేక మగ్గిపోతున్నానే తగ్గించు దూరాన్ని, కోరి కోరి నిన్ను ఇష్టపడ్డానా కొర్రమేను జల్లా, చెయ్యి జారిపోయి చర్రుమని నువ్వు జారిపోకే పొల్లా, ఎట్లాగా సివేడు ఎట్టోడు అనుకోక పుల్లారెడ్డిలోని నాకు బిల్ల, నీకు గులామైతే నా గులాబ్ జామా సలాం చేత నీకు వెనీలా ఐస్ క్రీమ్, తుప్పతంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినావా, పువ్వు కుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినావా, గడ్డి బాములల్లా బొర్రిన రోజులు మర్చిపోయినావా, గడ్డి గుడిసెలల్లా జొర్రిన రోజులు మర్చిపోయినావా, జంగల పాప పిల్లి వచ్చే ఎలక భద్రం ఎక్కడి దొంగలు అక్కడనే
ఎట్లమా నీ దౌడ కిందేసి నా గుండె నవ్వులకి. సర్కాస్టిక్ అయిన మంచి ఎంటర్టైనింగ్ పాటతో మా అమ్మాయిలకి మంచి కాంపిటీషన్ ఇచ్చారండి. కానీ ఈ పాట మాత్రం అందరికి బాగా నచ్చేసింది, థ్యాంక్ యూ. బాగా మారుమోగుతుంది బయట అయితే. అండ్ ఆబ్వియస్లీ మీరు దీంట్లో పెట్టిన లిరిక్స్ ఎట్ ది సేమ్ టైం ఇట్లాంటి పాటలతో జనాలు కూడా చాలా గట్టి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే పర్సనల్ గా ఎక్కడో అందరికి అది పించ్ అవుతుంది కాబట్టి. మీ ఎనర్జీ లెవెల్ మాత్రం బోలే షావ్లే గారు ఇట్ ఈస్ అనదర్ లెవెల్ అన్నమాట. మీరు ఎప్పుడు వచ్చినా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అసలు ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ పట్టించుకోరు మీరు. మీ ఎనర్జీ లెవెల్ మ్యాచ్ చేయడం చాలా కష్టం అండి. అండ్ సాంగ్ కూడా మీరు పెట్టే ప్రతి సాంగ్ కూడా ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టపడే ఒక విధంగానే ఉంటుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇది ఇంకా మీరు ఇంతకు ముందు చేసిన సాంగ్స్ కంటే కూడా బెటర్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తేజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోలే గారు. నెక్స్ట్ టైం ప్లీజ్ మా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒక మంచి పాట రాయండి. ఖచ్చితంగా చేస్తాం మీరందరూ మారితే. ఆల్రైట్, సో వాలంటైన్ వీక్, లవ్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి లవర్స్ ఉన్న చోటే లవ్ ఉంటది కాబట్టి ఎలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవర్స్ ఉంటారని చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు మా శ్రీదేవి గారు అండ్ భాస్కర్ గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. లవర్స్ లో చాలా మంది లవర్స్ చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చాలా తెలివైంది, అబ్బాయి మాత్రం చాలా అమాయకుడు. అటువంటి ఏమీ తెలియని ఒక అబ్బాయి లవ్ లో పడితే ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్. హాయ్. అదేంటి అంత దూరంగా కూర్చున్నావు, దగ్గర జరుగు. బెంచ్ పెద్దగా ఉంది కదా, అడ్జస్ట్ అయిపోవచ్చు. అది కాదు, లవర్స్ అంటే దగ్గరికే జరగాలి, దగ్గర జరుగు. వీడు జరగరు కానీ నేనే జరుగుతానులే. మన కాలనీలో అంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నేనే ఎందుకు నచ్చాను? నేను ఫస్ట్ టైం మన కాలనీలో చూసిన అమ్మాయి మీరే. అవునా? ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఒక ఫీలింగ్ కలిగింది. ఏం ఫీలింగ్? అంటే మీకు ఒక 2-3 పిల్లలు ఉండే తల్లేమో అనుకున్నా. ఆ తర్వాత ఎంక్వైరీ చేశాను, మీకు పెళ్లి అవ్వలేదని తెలిసింది. సరేలే గానీ సినిమాకి వెళ్దామా? వెళ్దామండి. అయితే ఏం చేస్తామంటేని, చెప్పండి. సినిమా థియేటర్ లోని ఆ. మూల 2 టికెట్లు బుక్ చేయి. మూల కూర్చుంటే బాగా కనిపిస్తుందండి, సెంటర్ లో కూర్చుంటేనే బొమ్మ బాగా కనబడుతుంది. మనం వెళ్ళే సినిమా చూస్తాగా, మరి నువ్వు నాకు సినిమా చూపించేయాలి. లిప్ లాక్ పెడతాం, వచ్చా? సెప్టిక్ అయిపోద్దండి తాళం వేస్తే. ముద్దు పెట్టుకోవడం కూడా తెలీదా? నాకు తెలియదండి. మరి ఎందుకు ప్రేమించుకుంటున్నారంట? పెళ్లి చేసుకోవడానికి. అది పెళ్లి తర్వాత ఏంటి? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అంటే తెలుసా? తెలుసండి. మీరు పాల గ్లాస్ తీసుకొని వస్తారు, నేను ఆ పాల గ్లాస్ సగం పాలు తాగి సగం మీకు ఇస్తాను. తర్వాత ఒక ఫ్రూట్ తీసుకుంటాం. ఫ్రూట్స్ ఆకులు ఎవడు అడిగాడు? తర్వాత 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 ఆ తర్వాత మీరు మంచం మీద పడుకుంటారు. అది మీ చెయ్యి ఇలా పెడతారు, నా చెయ్యి ఇలా పెడతాను. నీ చెయ్యి కాదు, నా చెయ్యి పెట్టాలి ఇలాగా. మన ఇద్దరు చెయ్యిలు ఇలా కలుపుతాం. అలా గోడ మీద చూడాలి. ఎందుకు? అక్కడ ఒక బాబు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను చూస్తూ పడుకున్నాం అనుకోండి, 3 నెలలు తిరిగేసరికి మీరు తల్లి అయిపోతారు. ఓరి చెవట, ఏటి బొమ్మలు సొత్తే పిల్లలు పడతారా? ఈ మాత్రం దానికి లవ్వా? నీకులాంటి యదవని నేను పెళ్లి చేసుకుంటే ఏటి ప్రతిరోజు నెత్తి మీద గొడ్డేసుకుని ఏడుతా కూర్చోవాలి. ప్రపంచంలో అనుమానం ఉన్నటువంటి ఒక లవర్ దొరికితే ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. అదేంటి కోట్ ఎందుకు వేసుకున్నావు? చలికాలం అని వేసుకున్నాను. చలికాలం అని వేసుకున్నావా లేకపోతే దేనికన్నా బీట్ కొడదామని వేసుకున్నావా? ఏంటి నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు. నువ్వు ఏదో నాటకాలు అడగగాని నిన్న నేను ఫోన్ చేశానా? చేసావు. బిజీ వచ్చిందేంటి? సిగ్నల్ లేదు. మళ్ళా ఫోన్ చేశాను, వెయిటింగ్ వచ్చింది. వెయిటింగ్ ఎందుకు వచ్చింది? కంపెనీ కాల్ మాట్లాడుతున్నా. ఆహా, కంపెనీతో డీలింగ్ మాట్లాడుకున్నావు అనమాట అమ్మాయి కోసం, అవునా? ఇంతకు ముందు ఫోన్ చేయగానే ఫస్ట్ రింగ్ కి ఎత్తేవాడివి, ఇప్పుడు 2-3 రింగుల దాకా ఫోన్ ఎత్తట్లేదు. జోబులోంచి తీయాలంటే 2-3 రింగులు టైం పడుతుంది. అవునా? ఫోన్ జోబీలో పెట్టావు అంటే చేతులు ఖాళీ లేవన్నమాట. ఆ చేతులతోటి ఎవరిని పట్టుకుని హగ్గులు చేసుకున్నావో ఈ మాత్రం దానికి నేను ఎందుకు అవసరం లేదు, నేను చచ్చిపోతాను. పిచ్చిగాని పట్టిందా? నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నిజంగా. నీ కోసం ఏం చేయమంటావు ఇప్పుడు? నువ్వు ఏ రోజైనా నా కోసం ఎక్కడన్నా కోసుకున్నావా? ఎందుకు కోసుకోవాలి, ఎక్కడ కోసుకోవాలి? నేను నీ కోసం కోసుకున్నాను. ఎందుకు కోసుకున్నావు? నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి. నువ్వు ఫోన్ ఎత్తలేనప్పుడల్లా ఒక్కొక్కసారి కూడా కసమని కోసుకున్నాను. నువ్వు కోసుకోలేదు. నేను మనిషి అనుకున్నావు, మటన్ కూడా సాయిబు అనుకున్నావా? నువ్వు కూడా నా కోసం కోసుకో. ఏంటో కోసుకునేది సెప్టిక్ అవుతే? అంటే ప్రేమ లేదు కదా, కోసుకోవు కదా నువ్వు నా కోసం కోసుకోవు కదా. నేను చచ్చిపోతాను, నాకు వద్దు, నేను బతుకుని ఇంకా నాకు అవసరం లేదు, నేను చచ్చిపోతాను. కుండి ఎట్టు కొట్టంటే ఇప్పుడే చచ్చిపోతావు. పైకి నీ కోసం నేను పచ్చబట్టు పడిపించుకున్నాను, కనబడుతుందా? ఇదిగో
ఇక్కడ. సరే నేను పొడిపించుకుంటా పద. ఎక్కడ పొడిపించుకుంటావు? ఎక్కడ? అక్కడ కాదు మరి ఎక్కడ పొడిపించుకో. ఎక్కడ పొడిపించుకోవాలా? అక్కడే పొడిపించుకోవాలి. నువ్వొద్దు నీ లవద్దు పోవే. ఏ ఎందుకు పొడిపించుకోవు అంటే ఇక్కడ పొడిపించుకుంటే అమ్మాయిలు ఎవరు నీకు పడరు కాబట్టి, నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇట్లా ఉంటది. అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ గర్ల్ ఫ్రెండ్ గాని ఒక బెస్ట్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటది? బేబీ అప్పుడే వచ్చేసావా? సినిమాకి వెళ్దాం అన్నాం కదా, రెడీ అవుదాం పద. ఒక్క నిమిషమే, నా బెస్టీ వస్తాడు. ఒక్క నిమిషమే. బేబీ నరేష్. ఎవడీడు? నా బెస్టీ. సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి వెళ్దాం? ఒక్క నిమిషం. బెస్టీ ఏ సినిమాకి వెళ్దాం? మేనే ప్యార్ కియా. మేనే ప్యార్ కియా. ఎవరి దాంట్లో ఆడుతుంది అక్కడ ఆడుతుంది. అది ఎప్పుడు సినిమారా? ఓటీటీలో చూసుకో కావాలంటే ఇంటికి వెళ్ళి. నా బెస్టీకి ఎదురు సమాధానం చెప్తున్నావా? సరే బేబీ, మీ ఇద్దరు వెళ్ళి చూసిరండి. నువ్వు లేకపోతే నేను చూడలేను. సారీ చెప్పలేదు. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మర్యాదగా సారీ చెప్పలేకపోతే నేను రాను. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, ఏ సినిమాకి వస్తానని చెప్పు. నువ్వు బెస్ట్ పేస్ట్రీ కేక్ పిసుకున్నట్టు పిసుకుతున్నావు దాన్ని పట్టుకొని. అదే నన్ను పిసుకుతుంది బ్రో, పిసుకుతుంది బ్రో. సరే ఏదో సినిమాకి వెళ్దాం పదండి. అబ్బాయి ఏమైంది బ్రో? అది ఎక్కడ ఉండాలి బ్రో? అన్నది బ్రో. ఏంటో మరి ఇంత ఫీల్ అవుతారేంటో. అదిగో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. నువ్వు మీద పడకే. అదిగో సంపూర్ణేష్ బాబు. అవునా? షారుఖ్ ఖాన్ సినిమాలకు సంపూర్ణేష్ బాబు ఎందుకు వచ్చాడు రా? ఇంటర్వెల్ వచ్చింది. ఏం కావాలి? పాప్కార్న్. స్మాలా, మీడిలా, బిగ్గా? బిగ్. ఈ బాత్రూమ్ బకెట్ లా ఉంది. మీరే కదా బిగ్ బకెట్ అడిగారు, అందుకే బాత్రూమ్ తీసుకొచ్చా. నా బెస్టీకి ఇంత అన్యాయం చేస్తావా? నేను చేసింది అన్యాయం కాదు, ఆడు చేసింది అన్యాయం. దేనికి? సినిమా స్టార్ట్ అయిన కానీ మీరిద్దరు నాకు సినిమా చూపిస్తున్నారు. ఇది నవ్వితే నువ్వు నవ్వుతావా? ఇది ఏడిస్తే ఏడుస్తా. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న బేరసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా నింపేసావే నిల్లు బెల్లా. డెఫినెట్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవర్స్ ఉంటారు. అందులో కొంతమంది ఇలా ఉంటారు. నాకైతే ఈ స్కిట్ మొత్తం అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనెక్ట్ అయింది అనిపించింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు అదే అనిపించింది. అంటే అమ్మాయిల సైడ్ నుంచి కూడా పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు, టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ ఉంటారు, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. అవేమీ కనిపించలేదు. ఓన్లీ అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మర్చిపోవాలంటే ఒక రోజులో మర్చిపోద్ది. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే జీవితం కూడా సరిపోదు. చచ్చేంత వరకు మర్చిపోకుండానే ఉంటాడు. మీరు ఇలా చెప్పుకుంటూ బతికేస్తున్నారు కానీ ఆ అమ్మాయి చచ్చిపోయినా సరే ఆత్మ అయినా సరే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుందండి. మొత్తాన్ని మీరు దెయ్యాలని ఒప్పుకున్నారు. ఎదురుజా గారు, మీరు ఇట్లాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్ చూసారా? రోజు మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాము, మనతో వచ్చి చెప్తుంటారు. చాలా విషయాలు దాటకుండా ఎవరు ఉండరు కదా. కానీ అది ఇద్దరు వైపు ఉంటది. అంటే అమ్మాయిల వైపు కూడా ఉంటుంది, అబ్బాయిల వైపు కూడా ఉంటుంది. సో అది వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి. ఎందుకంటే మనం ఎవరిని కూడా ఇది తప్పు ఇది సరి అని చెప్పడానికి లేదు ప్రేమ విషయంలో. ఎందుకంటే వాళ్ళ వెన్ వీ గెట్ ఇన్ టు దేర్ షూస్ ఓన్లీ విల్ కమ్ టు నో ద రియల్ సిచ్యువేషన్. భాస్కర్ లైఫ్ లో ఫేస్ చేసిన చేసేసాడు అంతే. ఇందాక నుంచి డిబేట్ నడుస్తుంది కాబట్టి కాస్త దానికి బ్రేక్ ఇద్దాము. ఎందుకంటే లవ్ వీక్ అబ్బా, మనం పంచుకోవాల్సింది ప్రేమ. ఇలాంటి డిబేట్లు కాస్త పాజ్ పెట్టి ఇప్పుడు లెట్స్ సెలబ్రేట్ లవ్ ఇన్ అ మ్యూజికల్ వే. బాయ్స్ వైపు నుంచి జయంత్ గారు రెడీగా ఉన్నారా? మరి అమ్మాయిల వైపు నుంచి వైష్ణవి గారు రెడీయా? సో లెట్స్ సెలబ్రేట్ అండ్ స్ప్రెడ్ లవ్. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నొక్కుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలవరైనా రాత్రిని చూస్తారా? తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా?
సంద వెలుగుల కొమ్మల్లో కొత్త చిగురుల మబ్బుల్లో వెండి మెరుపుల ఆమెకెన్ని హొయలో అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం అది పడకయ్యా ఇది ఆమె మాట ఇది కవిత కాదబ్బా ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా చెల్లికి వైరనకు సమాధినిద్దర చెడగొడతా నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో పైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు హైర హైర హైరప్పా హైర హైర హైరప్పా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైర హైర హైరప్పా హైర హైర హైరప్పా ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే ఏ రంగులేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే హైలసా హైలసా నీకోసం సంద్రాలే దాటేసా నీకోసం ప్రేమంతా పోగేసా ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమ అప్పుడప్పుడు చేదు జ్ఞాపకాలు కూడా దారితీస్తుంది. ప్రతి దానికి సైడ్ ఏ అండ్ సైడ్ బి ఉన్నట్టే ప్రేమకు కూడా సైడ్ ఏ సైడ్ బి ఉంది. అడవిలో కాచే వెన్నెల అనుభవించదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే, మెరుపుల వెలుగును పట్టగా మినుగురు పురుగుకు తెలియదులే. కళ్ళు నీకు సొంతమట, కడగళ్ళు నాకు సొంతమట, అలకడలి దాటగానే మురుగులిక ఒడ్డుకు సొంతమట. కన్నుల భాషలు కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే.
ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే. గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే. దెబ్బలన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే, ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరిలే. సందేహమేది లేదుగా, సంతోషమంత నాదిగా, సుక్కల్లో చేరి చూపగా చెలరేగి కదిలెను గాలి తరగల పైన. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంటేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా. ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకు కలలు లేవు నీరు తప్ప. We are celebrating Love Week kabatti. Thank you so much for coming. Excellent choices of song, very classic. Thank you for that. అంత బాగా నడిచిందబ్బా. కానీ ఏంటో మా రామ్ ప్రసాద్ గారి స్టోరీకి వచ్చేసరికి మొత్తం పాథోస్ అయిపోయింది. అప్పటికి ఎమోషనల్ సాంగ్ లో చిన్నగా డ్యూట్ అరేంజ్ చేద్దాం టైంకి స్పాట్ అయిపోయింది అమ్మాయిని చూసేసరికి. కానీ మీరు మాత్రం ఆ ఫీల్ ని భలే కంటిన్యూ చేశారు నిజంగా. అంతమంది చీటర్స్ చూసేసరికి ఎమోషన్ వచ్చేసిందిరా. రష్మి గారు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు వాడే చీటర్ కాబట్టి హీస్ టెల్లింగ్ వి ఆర్ ఆల్ చీటర్స్. నువ్వురా పెద్ద చీటర్. వృద్ధికర పెద్ద చీటర్ నేను. అమర్ మీరేమంటారు? అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్స్ జరుగుతాయి, అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్స్ జరుగుతాయా? బేసిక్ గా అమ్మాయిలు చేసే పనికి అబ్బాయిలు బ్రేకప్ అవుతా ఉంటారు, అబ్బాయిలు చేసే పనికి అమ్మాయిలు బ్రేకప్ అవుతా ఉంటారు. బ్రేకప్ ఇస్ అ బ్రేకప్. బ్రేకప్ ఇస్ అ బ్రేకప్. మరి హౌ డు యు మేకప్? ఆయనకి బ్రేకప్లు ఉండవు, ప్యాకప్. చెప్పండి. బ్రేకప్ ఇస్ బ్రేకప్, దెన్ హౌ డు యు మేకప్? ఏముంది, ఇంకొకరిని చూసుకోవడమే. మేడం మీరేంటి మేడం ఇంత తెలుసు నా గురించి? అయ్యో. మరి మీ సినిమాలో ఇలాంటి బ్రేకప్లు ఉన్నాయా? నా సినిమాలో బ్రేకప్ లేదండి, ప్యాచప్ కోసం పరిగెడుతూనే ఉంటాను నేను. మరి మీ సినిమా గురించి ఒక రెండు మాటలు. నా సినిమాలో ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి క్లైమాక్స్ వచ్చేస్తుంది నాకు. అది ఆన్లైన్. ఆఫ్లైన్? ఆఫ్లైన్ లో ఆవిడకి లాంగ్వేజ్ రాదే, నేనేం చేయగలను? అరే ఆఫ్లైన్ తేజుతో కదరా, ఈ పిల్లతో ఏం పనిరా నీకు ఆఫ్లైన్ లో? మా ఆవిడ గురించా? ఇక్కడ మేకప్లు కాదు, బ్యాకప్లు అన్ని బయటకు వస్తున్నాయి. సరే, అక్కడైతే వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీరు చెప్పండి. అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు అవుతాయా లేకపోతే అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు అవుతాయా? I think the men generally will not break up. They will make us to say break up.
మీరు వ్యాలంటైన్స్ వీక్ అని చెప్పారు, కానీ నాకైతే మాత్రం ఒక దీపావళి పండగ సెలబ్రేట్ చేసినంత కలర్ఫుల్ గా, బ్రైట్ గా అండ్ మ్యూజికల్ ఎక్స్ట్రావెగన్సాగా అనిపించింది నాకైతే. అందరం ఎంత ఎంజాయ్ చేసామంటే ద సాంగ్ చాయిసెస్ కానివ్వండి. ఓ మై గుడ్నెస్, మీ ఇద్దరిని దేవుడు కాసేపు నెమ్మదిగా కూర్చొని నిదానంగా మీ గాత్రానికి మాత్రమే కొంచెం టైం కేటాయించినట్టు అనిపించింది. ఏంటండి అసలు వాయిసెస్ ఏంటి? జయంత్ గారు, ఓ మై గుడ్నెస్, వింటూనే ఉండొచ్చు మీ వాయిస్. మీరు ఇంకా ఎన్ని గంటల సేపు పాడినా మేము వింటాం, అంత వండర్ఫుల్ వాయిస్ మీకు. అండ్ వైష్ణవి, కొన్ని వాయిసెస్ మనసుకి టచ్ అయి వెళ్ళిపోతుంది, కొన్ని మాత్రమే మనసుని కరిగిస్తుంది. యువర్ వాయిస్ ఇస్ సచ్ వన్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ వీ హ్యాడ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ సాంగ్ సెలెక్షన్స్ కూడా లవ్ పాటల్ని కూడా పాడారు, అట్ ది సేమ్ టైం బ్రేకప్ పాటల్ని కూడా పాడారు, కాబట్టి ఇట్ వాజ్ అన్ అమేజింగ్ బ్లెండ్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ పర్ఫార్మెన్స్ జరిగేంత సేపు మా రాజు ఫేస్ లో ఒక ఫీల్ కలిగింది, దాని గురించి కాసేపు మాట్లాడుకుందామా? రాజు, నేను ఎక్కడి నుంచో విన్నాను, మీ మనసులో కూడా ఒకప్పుడు ఏదో జరిగింది, మరి షేరింగ్ ఇస్ కేరింగ్ కాబట్టి మా అందరితో పాటు కూడా కాస్త షేర్ చేస్తే. డీటెయిల్ అయిపోయిన తర్వాత ఇష్టపడ్డాను. ఒక 3 years వరకు సిన్సియర్గా లవ్ చేశాం. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, మా పేరెంట్స్తో మాట్లాడాం. ఇద్దరు పేరెంట్స్ ఓకే అయింది, బట్ కాకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. అదేంటి రాజు, ఇద్దరు పేరెంట్స్ ఓకే చెప్పిన తర్వాత మీకు ఏంటి ప్రాబ్లం అసలు? ఇద్దరిది ఏజ్ చిన్నదన్నమాట, మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, దానివల్ల చిన్న మిస్అండర్స్టాండింగ్స్. కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సింది వచ్చింది. బట్ ఈ వ్యాలంటైన్ వీక్ లో ఒకవేళ ఒక మ్యాజిక్ జరిగి ఆ అమ్మాయి మీ ముందుకు వస్తే మీరు ఆమెని ఎలా కన్విన్స్ చేస్తారు? యాక్చువల్లీ తనకి ఇప్పుడు వేరే పర్సన్ ఉన్నారు. సో ఓకే రాజు, మీరు ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ పొజిషన్ లో ఉన్నారు అని అర్థం అవుతుంది. ఇటువైపు మీ తరఫు నుంచి ప్రేమ ఉంది, కానీ అటువైపు ఆమె మూవ్ ఆన్ అయిపోయింది. బట్ మనం ఎప్పటికీ ఆ ప్రేమ కానీ హోప్ కానీ లూజ్ అవ్వకూడదు. సో ఒకవేళ లైక్ ఐ సెడ్ ఒక మ్యాజిక్ జరిగి ఆ అమ్మాయి మళ్ళీ మీ ముందుకు వస్తే మీరు మీ లవ్ ఆమెకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? అది మాటల్లో చెప్పలేను, పాటల రూపంలో చెప్తాను. ఆల్ ది బెస్ట్. స్టేజ్ ఇస్ యోర్స్. మాటనేది లేదు, భాషనేది లేదు, చూపు భాష నాకు చాలులే. నిన్ననేది లేదు, రేపనేది లేదు, నీటి రోజు నాకు చాలులే. నాన్నదే లేదు, నీరన్నదే లేదు, నాలోన విరి తోట విరబూసెని. ఏ కత్తి పిడి లేదు, ఏ రక్తి తడి లేదు, నువ్వు మెత్తని ప్రేమ నన్ను గెలించని. నిజంగా రాజు, యు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ మీరు పాట రూపంలో మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టచ్ అయ్యింది. ఖచ్చితంగా మేబీ యు నెవర్ నో, ఫ్యూచర్ లో ఆమె తిరిగి రావచ్చు. అంత పాజిటివ్ గా జరిగితే, లేదా డెఫినెట్ గా యుల్ ఫైండ్ ద లవ్ ఆఫ్ యువర్ లైఫ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం ఈ రోజు జరుపుకుంటున్నాము వ్యాలంటైన్ వీక్. అండ్ వ్యాలంటైన్ గుర్తు రాగానే, లేదా లవర్స్ గుర్తు రాగానే మనకి ఫస్ట్ మైండ్ లో వచ్చే పేరు లైలా మజ్ను. మరి లైలా మజ్ను లైఫ్ లో ఏం జరిగిందో అది మా అందరికి కలర్ చూపించడానికి వచ్చేస్తున్నారు రాజు అండ్ సుమశ్రీ. సో లెట్స్ వెల్కమ్ దెం. పిల్లలు, నేను చెప్పింది రాశారా? ఏంట్రా నువ్వు ఆ అమ్మాయినే చూస్తూ ఉండిపోయావు? ఏది నువ్వు రాసింది ఒకసారి చూపించు. చేయి చాపు. వీడిని కొడుతుంటే నువ్వు ఏడుస్తున్నావేంటి? మీ అన్నయ్య, మీ స్నేహితుడా? మీ అమ్మా నాన్నలకు చెప్పాలి, లేదంటే మీ భవిష్యత్తు ఏమవుతుందో. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇంత స్నేహంగా ఉన్నారంటే పెద్దయ్యాక వీళ్ళు ఏమవుతారు? ఏమవ్వరు, నువ్వేం కంగారు పడకు. ఆహా, ఆ స్నేహం ప్రేమగా మొలకెత్తుతుందేమో అని. అంటే అలా కాదు, ఏ నిమిషానికి
ఏమి జరుగునో చూద్దాం. రేయ్, బంగ్లాలో ఉన్న రాణి ఎంత అందంగా ఉంటుంది కదరా. రేయ్, పక్క వీధిలో రోజా రాణి కన్నా బాగుంటుంది. ఏమోరా, నాకు మాత్రం నా లైలానే. బంగ్లాలో ఉండే తను రాణి అయితే నా లైలా యువరాణి. తనని తప్ప ఎవరిని ప్రేమించలేనురా. కైస్, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు గుర్తు కూడా పట్టలేవురా. నేను చూసింది కళ్ళతో కాదురా, మనసుతో. మళ్ళీ తనని చూసినప్పుడు నా మనసే గుర్తుపట్టేస్తుంది. దేవుడు వరాలిస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టానో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. నా మనసులో ఏదో తెలియని అలజడి. ఇది నా కైసేనా? చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది, వదిలి వెళ్ళాలంటే బాధ అనిపిస్తోంది. దీన్ని ప్రేమ అని అంటారా? నిన్ను చూసినప్పుడు చూపు తిప్పొద్దని నా కళ్ళు చెప్పాయి. కంటికి నచ్చావేమో అనుకున్నాను. మనసు మళ్ళీ చూడమనింది. అందం ఆకర్షించిందేమో అనుకున్నాను. అస్తమిస్తే అంతిమ క్షణం వరకు నీతోనే ఉంటాను. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే. అల్లు పొంది వాన జల్లులా ప్రేమే. ఓయ్, నువ్వు తనే కదా? ఎవరు? అదే అప్పుడు. ఎప్పుడు? అక్కడ. ఎక్కడా? చెప్పు చెప్పు. ఓయ్, నిన్నే. తీపి జ్ఞాపకం. తీపి జ్ఞాపకం ఏంటి? చిన్నప్పుడు ఆ బలపం ఇచ్చింది నువ్వే కదా. ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు ఇష్టపడతారో తెలుసా? ఎందుకు? అప్పుడు పట్టి పరికిణిలో పాప ఇప్పుడు బంగారు బొమ్మ అయిపోయింది. దేవుడు ఏరి కోరి చేసిన పాలరాతి బొమ్మవి నువ్వు. కవులు పొగుడుతుంటే పిచ్చి అనుకున్నాను. కాదు, అది ప్రేమ. ఇదిగో లైలా, ఐ లవ్ యు లైలా, ఐ లవ్ యు లైలా. రే మామా, నువ్వు మజ్నులా కనిపిస్తున్నారా? ఏంటి మజ్నునా? చాలా బాగుంది. అవును, నేను మజ్నునే. నా లైలా కోసం నేను ఎప్పటికీ మజ్నునే. చూసారా, ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నావు. చూశాను. ఇది నిమిషాల్లో గంటల్లో గుర్తుండిపోయే ప్రేమ కాదు. ఎందుకో వీళ్ళ ప్రేమ మరో చరిత్రలా కనబడుతుంది. లైలా, ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ఊహించుకున్నాను. ఒక్కసారైనా నిన్ను చూపించమని ఆ దేవుడిని కోరుకున్నాను. ఇప్పుడు నిన్ను చూశాక ఏది చూసినా మళ్ళీ నువ్వే ప్రతిబింబిస్తున్నావు. చిన్ని ఇసుక కూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, అన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. లైలా, ఏంటి నేను విన్నది నిజమేనా? నువ్వు వాడు ప్రేమ పక్షులంట. నిన్ను కన్నందుకు నలుగురిలో నా తల తీసేసావు కదే. ఇంకోసారి వాడి గురించి ఆలోచించినా చంపేస్తా. నేను ఎవరిని తీసుకొస్తే వాడినే పెళ్లి చేసుకోవాలి, అర్థమైందా? లైలాని వాళ్ళ నాన్న ఇంట్లోనే బందీ చేశాడంట్రా. ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకంటే ప్రేమగా చూసుకుంటాను. నాకిచ్చి పెళ్లి చేస్తారా? కంటికి రెప్పలా కాపాడుకున్న నా కూతుర్ని వీధిలో ప్రేమ పిచ్చోడ్లా తిరిగే నీకెలా ఇస్తా అనుకున్నావురా? రే, నేను చేసుకోబోయే అమ్మాయి కావాల్సి వచ్చిందారా నీకు? ఎంత ధైర్యం రా! అయినా మునిగిపోతున్నానే, దారే చూపెట్టు నీకోసం. తీసుకెళ్ళి ఎడా చెప్పాలంట్రా. మాట్లాడే నా బుజ్జి తల్లి. బేటా, కైస్, నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలిరా బేటా. నీకోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాం బేటా. దా బేటా.
నీకు ఆకలి వేస్తుంది కదా, నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు. నీకోసం రోజు తీసుకొచ్చి ఎడారి చుట్టూ అన్నం పెడుతున్నా. నువ్వు బతికుంటే అదే చాలు బేటా మాకు. నాన్న, నేను చనిపోయే వరకు నా కైస్ కోసమే ఎదురు చూస్తా. చనిపోయే ఒక్క క్షణం ముందు కనిపించిన తనతోనే వెళ్ళిపోతా. ప్రేమ 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 ఎక్కడున్నా లైలా? ఇక్కడే ఉన్నావా లైలా? లైలా నువ్వు నాతోనే ఉంటావు కదా లైలా, ఎక్కడికి వెళ్ళకూడదే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమ ప్రేమ. రే మజ్ను, ఇక్కడున్నావేంట్రా? మీ అమ్మ నాన్న రోజు నీకోసం ఏడుస్తున్నారా, వెతుకుతున్నారా? ఏ ఎవరు నువ్వు? ఇదేనా ఇల్లు? ఎల్లెల్లు. రే మీ లైలకి పెళ్లి కూడా అయిపోయిందిరా. ఈడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు లైలా. నువ్వు నా పక్కనే ఉంటే నిన్ను ఎవడో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాడు. అరే పిచ్చోడా, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. అరే పిచ్చోడా, నువ్వు వెళ్ళిపో. చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి లైలా ఇదిగో చూడు, నీ పేరు ఎంత బాగా రాస్తున్నానో. బాగుంది కదా? లైలా, వచ్చే జన్మలో మనము పక్షుల్లా పుడదాం. ఈ స్థాయిని చూసుకొని మన ప్రేమకి విలువ ఇవ్వలేని మనుషుల్లా మాత్రం వద్దు లైలా, సరేనా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మన ప్రేమకు పుట్టిన ప్రతిరూపం మన ప్రాణమే. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ మన ప్రేమ చావకూడదు. నువ్వు లేని నా జీవితంలో ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. లైలా ఏంటి మాట్లాడవేంటి? రేపిచ్చాడా నీ లైలా చనిపోయిందిరా. ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి. నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవేను. నా లైలా వదిలేసిన ఊపిరి చూడడం తప్ప ప్రేమని చంపే శక్తి ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ప్రేమకి చావు లేదు. జన్మని దేలే మరు జన్మని కేలే, జతను విడిచావో చితికి పోతానే. శరీరం ఉన్న ప్రేమికులు చనిపోతారు కానీ ఆత్మ ఉన్న ప్రేమకి చావే లేదు. మరువలేని మరో ప్రేమ కథ మన లైలా మజ్ను. లైలా మజ్ను స్టోరీని కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇట్ వాజ్ వండర్ఫుల్. కానీ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఈ స్టోరీ కొత్తగా అనిపించింది. మళ్ళీ అందరు మనసులకి టచ్ అయ్యింది. ఈ ఇమోషన్స్ బయట తెచ్చిన ప్రశాంత్ మాస్టర్, ప్లీజ్ రండి. మ్యామ్, మీరు కూడా ఈ పర్ఫార్మెన్స్ లో ఫుల్ గా ఇమ్మర్స్ అయిపోయారు. మనమందరం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోరుకునేది, మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని ఇంకా ఇష్టపడాలి, మనం ప్రేమించిన వాళ్ళు మనకంటే 10 రెట్లు ఎక్కువ మనల్ని ప్రేమించాలి, అండ్ ఎప్పటికీ వాళ్ళు మనకి దూరం కాకూడదు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఈ బ్రేకప్స్ అన్నది నిజంగా చెప్పాలంటే చావు అన్నది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది. అది చాలా, నాకు తెలిసి అది నిజంగా పనిష్మెంటే కాదు, కానీ బ్రేకప్ అన్నది చాలా పెద్ద శిక్ష. ఆ పెయిన్ అనేది భరించడం, మళ్ళీ అందులోంచి బయటికి రావడం, లైఫ్ ని మళ్ళీ ఫేస్ చేయడం అన్నది, ఐ డోంట్ థింక్ దట్స్ అ బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఎనీవన్ కెన్ గెట్. అది ఎవరికి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, రాజు, you made us to sit edge of the seat. What hats off అండి, hats off. And Shubha, you complimented very well.
ద వే యూ లుక్ దట్ హై కాంటాక్ట్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి, ఓ మై గాడ్, ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఈరోజు మేము తీసుకున్న టాపిక్కి చాలా చాలా రిలవెంట్గా బ్యూటిఫుల్గా ఒక పిక్చర్ చూపించారు మా ముందు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్రేమించుకున్నారని వాళ్ళు తెలుసు, కానీ మీరు ఒక 5 minutes లో ఆ ప్రేమని, ఆ ఇంటెన్సిటీని, ఆ యాక్ట్, మీ డాన్స్ మూవ్స్, మీ ఎనర్జీ, మీ ప్యాషన్ అసలు హార్ట్ లోపలికి ఇలా వెళ్ళిపోయింది. ఐ కాంట్ డిస్క్రైబ్ యువర్ యాక్ట్ గురించి. సో ఇప్పుడేమంటారు అబ్బాయిలు అమ్మాయిలు, ఇంకా బ్రేకప్ గురించే మాట్లాడుకుంటామా లేదా ఇలాంటి ఒక ప్యూర్ లవ్ గురించి మాట్లాడదామా? Love, 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 love. Let's not fall in love. Let's rise in love. Let's live with love. Love with love, love, love. Love is love. And Shweta, ప్యూర్ లవ్ అనేది నేను మా మదర్ ఫాదర్ విషయంలో చూశాను. లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో వెన్ మై మదర్ పాస్డ్ అవే, పేరు చెప్పాలి కదా మనం, మా ఫాదర్ చాలా లో వాయిస్ లో చెప్పారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాన్నగారు చనిపోయారు. ఇంద్రజ గారు చెప్పినట్టు ప్రతి వ్యక్తికి ఇంకొక మనిషి మనల్ని చిన్నగా ఉన్నప్పటి నుండి ప్రేమగా ఉండాలి అంటే ఇన్నోసెన్స్, మనల్ని దట్ ప్యూరిటీ ఇస్ ట్రూ, రియల్. వీ ఆల్ వాంట్ టు బి లవ్డ్, వీ ఆల్ వాంట్ టు లవ్. ఇక్కడ ఉన్న అంటే ఇది చాలా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీలో వివ్ కాల్డ్ ఆల్ ఆఫ్ అస్. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్, ప్రతి వ్యూవర్ కి కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళని ప్రేమించి కమర్షియల్ గా కాకుండా ప్యూర్ గా టు గ్రో విత్ దట్ పర్సన్, సెల్ఫ్లెస్ గా ఒక కేర్ ఎవ్రీబడి డిజర్వ్స్. అండ్ ఐ హోప్, అండ్ ఫర్ మీ ఆల్సో ఐ హోప్ ఐ ఫైండ్ దట్ లవ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద రూమ్, ఐ విష్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. Thank you so much. And yes, love is eternal, and eternal love andarki dakkalani ee Valentine's Day korukuntunnamu. Thank you so much. Thank you. ఫైనల్ గా రాజు అండ్ సుమశ్రీ చేసిన డాన్స్ కూడా, ఆ లవ్ సెగ్మెంట్ కూడా చూసాము. కాబట్టి మేడం, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు టేక్ ఓవర్. ఇంద్రజ గారు, మొత్తం చూసాము, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ విన్నాము. మొత్తం డిబేట్ అంతా విన్న తర్వాత, వీళ్ళు చేసిన సెగ్మెంట్ లో మధ్యలో వీళ్ళంతా మాట్లాడిన మాటలు అన్ని విన్న తర్వాత నాకేం అర్థమైందంటే, అబ్బాయిలు ప్రేమ 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 అని వెంటబడ్డారు, అమ్మాయిలు పెళ్లి 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 అని వెంటబడుతున్నారు. సో ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే, వీళ్ళని వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల. కానీ ఇప్పుడు మన రాజు అండ్ శుభశ్రీ చేసిన ఆ సాంగ్ చూసిన తర్వాత, ఆ ప్యూర్ ఫీల్ ఆఫ్ లవ్ చూసిన తర్వాత తప్పకుండా వీళ్ళలో కూడా మార్పు వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ వ్యాలంటైన్ వీక్ కాకుండా నెక్స్ట్ వ్యాలంటైన్ వీక్ కల్లా వీళ్ళలో ఒక మంచి ఫీల్ కలిగి వీళ్ళ అందరూ కూడా జోడీలుగా ఇక్కడ ఈ స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే లైలా మజ్ను స్టోరీ చూసిన తర్వాత ఇంత మార్పా రావాలి మరి, అంతే. ఎందుకంటే ఎపిసోడ్ ఎండ్కి వచ్చింది కాబట్టి వన్స్ అగైన్ మా ఈటీ ప్రేక్షకులందరికీ హ్యాపీ 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 వ్యాలంటైన్స్ డే. అండ్ ఈ వీక్ ని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి విత్ యువర్ లవ్డ్ వన్స్.